బుద్ధి, జ్ఞానం, మోహం లేకుండా ఉండటం, క్షమించే గుణం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం లేకపోవటం, అహింస, అందరినీ సమానంగా చూడటం, ఉన్నదానిలో సంతృప్తి చెందటం, ఏ పని చేసినా ఏకాగ్రతతో తపస్సుగా చేయటం, ఉన్నదానిలో ఇతరులకు పెట్టటం, కీర్తి, అపకీర్తి, ఇవన్నీ మానవులలో కలిగిన వివిధ రకాలైన భావాలు, వికారాలు. ఈ వికారాలు, ఈ భావాలు అన్ని జీవులలో నేనే కలుగ చేస్తున్నాను, నా వలనే కలుగుతున్నాయి అంటున్నాడు పరమాత్మ. మనలో కలిగే ఏ వికారానికైనా మనసే కారణం. ఆ మనస్సు చైతన్యం కావాలంటే మనలో చైతన్యం ఉండాలి. ఆ చైతన్య స్వరూపమే ఆత్మ. ఆ ఆత్మ పరబ్రహ్మ స్వరూపం. అందుకే వీటన్నిటికీ నేనే కారణం అని మూలానికి వెళ్ళాడు పరమాత్మ. నిజానికి ఈ వికారాలన్నీ ఎవరెవరి పూర్వజన్మ వాసనలను బట్టి, వారి ఆలోచన సరళిని బట్టి, చేసే కర్మలను బట్టి కలుగుతుంటాయి. మూలానికి వెళితే మనసుకు కూడా తానే కారణం కాబట్టి ఈ మనోజనితమైన వికారాలన్నింటికీ నేనే కారణమని చెప్పాడు పరమాత్మ. అంతేకాని ఇవన్నీ పరమాత్మ చేస్తున్నాడని, ఆయన ప్రేరణతోనే మనం చేస్తున్నామని కాదు. దీపం వెలుగులో మంచి పనులు చేయవచ్చు, చెడ్డ పనులు చేయవచ్చు. అన్నింటి మీద దీపం వెలుగు సమానంగా ప్రసరిస్తుంది. దీపం వెలుగుకు వేటితో కూడా సంబంధం, ఆసక్తి ఉండదు. అలాగే మనలో ఉన్న చైతన్య శక్తికి కూడా మనం చేసే ఆలోచనలతో కాని, పనులతో కాని ఎటువంటి ఆసక్తి, సంబంధం ఉండదు. దీపం వెలుగు ఇచ్చినట్టు ఆత్మ చైతన్యాన్ని ఇస్తుంది, అంతే.